ఎట్టకేలకు సలార్ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కేశాడు ప్రభాస్. కానీ కలెక్షన్స్ పరంగా 1000 కోట్లను రీచ్ కాలేకపోయాడు. అయితే ఈసారి మాత్రం 1000 కోట్ల బొమ్మిస్తాడనే నమ్మకంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం కల్కి బడ్జెట్ పరంగానే కాదు, రిలీజ్ పరంగా కూడా హాలీవుడ్ రేంజ్ లో రాబోతోంది. ప్రమోషన్స్ కూడా హాలీవుడ్ లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ అంచనాలను పెంచేశాయి. గ్రాఫిక్స్ పరంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సూపర్ క్లియర్ గా ఉన్నట్లు అర్థమైపోతోంది. దీంతో కల్కి కోసం గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. కానీ మే 9న రావాల్సిన కల్కి 2898 ఏడి దాదాపుగా పోస్ట్ పోన్ అయిపోయినట్లే. ఎలక్షన్స్ కారణంగా కల్కిని వాయిదా వేస్తున్నట్లుగా టాక్ ఉంది. త్వరలోనే కల్కి కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. మరి కల్కి రిలీజ్ ఎప్పుడు అంటే ఇప్పుడు గుడ్ న్యూస్ వినిపిస్తోంది. కల్కి పోస్ట్ పోన్ అయితే 2-3 నెలలు వెనక్కిపోతుందని అనుకున్నారు. మే నుంచి ఆగస్టు మధ్యలో కల్కి రిలీజ్ ఉంటుందనే మాట వినిపించింది. కానీ డిలే చేయకుండా మే నెలలోనే కల్కి విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. కేవలం 3 వారాలు మాత్రమే కల్కి మూవీని వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది. మే మంత్ ఎండింగ్ లో 30 లేదా 31 రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా చెప్తున్నారు. ఎలాగో వేసవి సెలవులు ఉంటాయి కాబట్టి ఓపెనింగ్స్, కలెక్షన్స్ గురించి టెన్షన్ అక్కర్లేదని ఎగ్జిబిటర్లు వివరించి చెప్పినట్లుగా సమాచారం. అప్పటి వరకు పొలిటికల్ హీట్ కూడా తగ్గుతుంది కాబట్టి మే నెలలోనే కల్కి రావడం పక్కా అంటున్నారు. మరి మేకర్స్ అధికారిక ప్రకటన ఎప్పుడు ఇస్తారో చూడాలి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని